and welcome to this very special interview. Pain is inevitable but suffering is optional అన్నారు బుద్ధుడు. అండ్ చాలామంది పెద్దవాళ్ళు అదే అన్నారు. నిజానికి పుట్టినప్పటి నుంచి చావు దాకా శరీరం ఉన్నాక ఏవో నొప్పులు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు చాలా కామన్. మా ఇంట్లో పెద్దవాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నేను గూగుల్ చేసి చూశాను దీనికి ఏమో పరిష్కారం లేదా అని చెప్పి. అప్పుడు ఐ కేమ్ అక్రాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 5-star రేటింగ్స్ ఉండే ఒక పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ విచ్ ఇస్ కాల్డ్ ప్రాణ. అండ్ ప్రాణ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను. అండ్ ఇక్కడ ఎక్స్పర్ట్స్తో మాట్లాడబోతున్నాను. వాట్ ఈస్ పెయిన్, దానికి క్యూర్ ఉందా, అసలు పరిష్కారం ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఐ హ్యావ్ విత్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ స్పెషలిస్ట్ టుడే, డాక్టర్ సాహిత్య గోటేటి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ బేసికలీ అనెస్థెటిస్ట్. మీరు ఆ తర్వాత పెయిన్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ చేశారు. అండ్ యువర్ పార్ట్నర్ ఐ హ్యావ్ మిస్టర్ రాజ్. హాయ్ రాజ్. హాయ్ మేడం. రాజ్ ఈజ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్. చాలా యూనిక్ స్పెషాలిటీ ఇది నిజంగా రాజ్. హ్యాపీ టు మీట్ బోత్ ఆఫ్ యూ. అండ్ చాలామంది నొప్పి నివారిస్తున్నారు మీరు, బికాస్ ఐ సా డాక్టర్ సాహిత్య దట్ 5-star రేటింగ్స్లో యూ హ్యావ్ ఆల్మోస్ట్ 750 రేటింగ్స్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. అమేజింగ్. అంటే అంతమందికి మీరు తగ్గించారనమాట. యా, సో హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ అసలు ఐ వాంట్ టు నో, బికాస్ కోర్ సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంది కాబట్టి మీరే ట్రీట్మెంట్ చేస్తారు. ఫస్ట్ థింగ్, నేను చాలా చోట్ల ఇంతకుముందు పని చేశానండి. పని చేసిన చోట్లన్నీ ఈ పిఆర్పి థెరపీ నౌ ఇస్ బిగ్ ఫేమ్. ఓకే, నౌ ఇస్ అ బిగ్ హిట్. కాకపోతే దీని తర్వాత పేషెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ రేట్ ఎందుకు తగ్గుతుంది అని మొత్తం సర్చ్ చేసి చూస్తే మెయిన్ థింగ్ 2 things ఉన్నాయి: డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఆ 2 వాల్యూస్ కలిపి నేను ఈ పిఆర్పి థెరపీ అనేది ఇక్కడ స్టార్ట్ చేశామన్నమాట. సో వీ హ్యావ్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ టు ఇంటర్వెన్షన్ but also to diet and exercise to manage their life after that, right? So Raj garu meer cheppandi, what is the secret of prana becoming so successful? ఒకటే అండి, ఇప్పుడు గూగుల్లో చేసినా కూడా నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదలని ఇంగ్లీష్లో నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. దీనికి క్యూర్ ఉందా అంటే ప్రపంచంలో క్యూర్ లేదు. అంటే ఈ చిన్న విషయం అనేది జనాలకి చెప్పట్లేదు, జనాలకి తెలియదు. ఒక క్యూర్ లేని చోట, అంటే ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, వాళ్ళు ఎవరు వెళ్ళేసి నాకు తగ్గించండి అని అడగరు. నాకు ఎంతసేపు కంట్రోల్ అనే పదం వాడతారు. కంట్రోల్లో ఉందా లేదా, బ్లడ్ టెస్ట్ ఇంట్లోనే చేసుకుంటారు. ఒకవేళ తగ్గకపోతే ఎప్పుడైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ హై ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ మోకాళ్ళ నొప్పులు మాకు ఫోన్లో వచ్చినా ఇక్కడికి వచ్చినా కూడా తగ్గట్లేదు సంవత్సరాల తరబడి అనే ఆశలో ఉంటారంటే వీళ్ళకి తెలియని విషయం తగ్గట్లేదు అని. తగ్గని చోట ప్రతి హాస్పిటల్ పిలిచేసి ఓపీలు తీసుకొని దాని తర్వాత స్కాన్లు అని చెప్పేసి ఒక 3,000 పోయాక ఇంకా తాంబూలు ఇచ్చి పంపించినట్టు వీళ్ళకి మళ్ళీ ఒక మందులు రాసి పంపించి ఇది పని చేయట్లేదు అనుకుంటే ఆయుర్వేదం నా దగ్గర ఉందంటారు, హోమియోపతిలో నా దగ్గర ఉందంటారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళు నా దగ్గర ఉందంటారు. ఒకళ్ళు కాపడం పెట్టే బ్యాగులు అమ్ముకుంటారు, ఒకళ్ళు మసాజులు చేస్తారు. ఇంకా ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇప్పుడు ఈ మాత్రం మోకాళ్ళ నొప్పికి క్యూ లేనప్పుడు మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా కూడా గ్రహాల ప్రకారం ఎందుకు మోకాళ్ళ నొప్పి వచ్చిందో చెప్పే ఈ వరల్డ్లో పేషెంట్ అనేవాడు మోసపోయినట్టు ఫీల్ అవుతాడు. సో క్యూర్ లేనప్పుడు మేము జనాల్ని ఇంత దూరం అసలు ఓపీలేము. వీఆర్ ఫస్ట్ ఇన్ ఇండియా వేర్ ఓపీలు అనేవి లేకుండా, అంటే పేషెంట్ ఇంత దూరం పిలిపించాం. అసలు మీకు ఫస్ట్ మీకు మోకాళ్ళ నొప్పి ఉంటే ఎక్స్రేస్ కావాలా, దగ్గరలో తీయించుకోండి, ఇంత దూరం వచ్చి మా దగ్గర ఎక్స్రేలు తీయించుకోవద్దని చెప్తాము. వాళ్ళు పంపిస్తే మేము ఫోన్లో చూసేసి, ఇక్కడ డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారండి, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు ఫోన్ మాట్లాడతారు, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు. అంటే మాకు ఎనాటమీ ఇవన్నీ అర్థమవుతాయి. ప్రపంచంలో మానవ జాతికి ఉండేది 4 grades అండి. ఇందులో చూసి చెప్పడానికి కూడా ఏమి ఉండదు. డాక్టర్లు ఏం చెప్తారు, ఎంత అరుగుతుందో చూస్తారా, ఎంత బాగా అరుగుతుందో చూస్తారా, ఇంకెంత అరుగుతుందో చూస్తారా, ఇలా సొల్యూషనే లేని చోట పిలిస్తే పేషెంట్ అనేవాడు మోసపోతాడు. సో మీరు అవన్నీ ముందే ఊహించి వాళ్ళకి ఒక విధమైన చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీ సింగిల్ విండో సిస్టమ్ లాగా మీరు దాదాపుగా యూఆర్ అటాకింగ్ ద పెయిన్ రైట్ అవే అండ్ గివింగ్ దెమ్ రిలీఫ్. అంతే అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి వీ క్రియేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా డాక్టర్ మాకు ఏం చెప్తారంటే, డాక్టర్లందరికీ స్కిల్ కామన్గా ఉంటుంది. డాక్టర్ పిఆర్పి ఏం చేసేది మ్యాజిక్ కాదు, పేషెంట్ దీన్ని మ్యాజిక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడ ఒక మగ, ఒక 80 kgs ఉంటారు, ఒకళ్ళు 50 kgs ఉంటారు. ఒకళ్ళు 80 ఏళ్ళ వయసు ఉంటుంది, ఒకళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు ఉంటుంది. ఒకళ్ళు రోజంతా కూర్చొని పేపర్ చదువుతారు, ఒకళ్ళు రోజంతా నుంచొని వంటలు చేసి టీచర్ ఉద్యోగం చేస్తారు. అందరికీ పిఆర్పీలు ఎలా పనిచేస్తాయండి? ఒక ఇండివిజువల్ సక్సెస్ రావాలి అంటే పేషెంట్కి ఏం తెలియదు, నమ్మకంతో వచ్చి చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 75 kgs ఉంటాను, నా మోకాళ్ళు 75 kgs మోసినప్పుడు ప్రతి అడుగుకి కూడా రోజు మనిషి అనేవాడు 3,000 అడుగులైనా వేస్తాడు. మీ ఇంట్లో అయినా మీరైనా నేనైనా కూడా బాత్రూమ్కి వెళ్ళడం, కిచెన్కి వెళ్ళడం, 3,000 అడుగులు అంటే 70 kgs ఇంటూ 3,000 2,10,10 kgs వర్క్ వాల్యూమ్ మోకాలు చేస్తుంది. సో బరువు తగ్గకపోతే ఈ పిఆర్పీలు ఎలా మ్యాజిక్లా పనిచేస్తాయి? అందరూ పిఆర్పీలు చేసేస్తుంటారంటే ఒక లోయలో పడిపోయే వాడికి ఆసరా దొరికినట్టు ఒక తాడు
తాడు దొరికినట్టు పీఆర్పీ దొరికింది. అందరూ పీఆర్పీలు చేసేస్తున్నారు, కానీ ఇక్కడ డైట్ ఎక్సర్సైజ్కి మార్కెట్ లేదు అండి. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళని ముందుకి వెనక్కి ఊపేసి ఇదే ఫిజియోథెరపీ అన్న కూడా పేషెంట్కి ఎప్పటికీ తెలియదు. ఇక్కడ డైటీషియన్స్ 10 మంది డైటీషియన్స్ ఉంటారు, అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు, అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఓన్లీ నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేయడానికి సర్టిఫికేషన్ ఉంటుంది. క్వాలిటీకి చాలా పెద్ద వాల్యూ ఇచ్చేటప్పుడు పేషెంట్ అనేవాడిని గెలిపించడం కోసం డాక్టర్ ఎంత దూరమైనా వెళ్తారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కారు కొనుక్కోవాలన్నా ఇంటర్నెట్లో చూస్తే ఎన్ని విండోలు, ఏ కార్లు కొనుక్కోవచ్చు అనేది రేట్తో సహా తెలిసిపోతుంది. బంగారం విలువ తెలిస్తే బంగారం కొనుక్కోవచ్చు ఇవాళ. అసలు ఫుడ్ ఆన్లైన్ డెలివరీ యాప్స్ ఓపెన్ చేసినా కూడా ఇడ్లీ తినాలంటే ₹3 దగ్గర నుంచి ₹30 వరకు ఎంతలో అయినా కొనుక్కోవచ్చు. ఒక హాస్పిటల్ ఇండస్ట్రీలో మాత్రమే పేషెంట్ వస్తే కానీ అసలు ఏమవుతుంది, ఎంత అవుతుందో తెలియని పరిస్థితి. అసలుకే క్యూర్ లేదురా బాబు అన్న చోట ఇక్కడ మేము ఏం చేస్తామంటే, ఎందుకు వస్తున్నారు, ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బులు అవుతాయి, ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది గురించి క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. సో టార్గెటెడ్గా మీరు చేయడం వల్ల అంత పాపులర్ అయ్యారు. సో ఒక విషయం చెప్పండి, అసలు ఇక్కడ మనకి పీఆర్పీ గురించి మీరు డైరెక్ట్గా రెడీగా చెప్పారు కాబట్టి, అసలు మోకాళ్ళ నొప్పికి క్యూర్ లేదన్నారు. ఐ వుడ్ గెస్ దట్ మోకాళ్ళ నొప్పి వస్తే యూ గో టు అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ ఆర్థోపెడిషియన్. సో ఏమిటి తేడా చెప్పండి? పెయిన్ ఫిజిషియన్స్ మెయిన్లీ ఓవరాల్ క్రానిక్ పెయిన్స్ అన్ని డీల్ చేస్తారు. ఎందుకంటే మేము ఫస్ట్ నేను అనెస్థెటిస్ట్ని, ఓకే, అనెస్థెటిస్ట్ని. సో వీ అండర్స్టాండ్ ద పెయిన్. రైట్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మేము ఆపరేషన్ అవ్వకముందు కూడా అనెస్థిషియా ఇస్తాము, అయిపోయిన తర్వాత కూడా ఐసీయూ అంతా మేమే మేనేజ్ చేస్తాం. సో పెయిన్ మేనేజ్మెంట్ మా వింగ్ బేసికలీ. రైట్. ఓకే, దట్స్ వెన్ ఇది మొత్తం పుట్టుకొచ్చింది అనమాట. ఇంత కష్టపడి ఇంత సఫరింగ్ ఉన్న మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇట్ వోంట్ బి కేక్ వాక్ ఫర్ ఎవ్రీవన్. 20% ఆఫ్ ద పేషెంట్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా, మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా దే కమ్ బ్యాక్ విత్ పెయిన్. అంత 3 months ఆఫ్ సఫరింగ్, అంత పెయిన్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళు నొప్పి తగ్గలేదు అని వస్తారు మా దగ్గరికి. సో దట్స్ ద డిఫరెన్స్. సో మినిమల్లీ ఇన్వెసివ్ ప్రొసీజర్స్, చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ పెయిన్ కండిషన్ని మేము ఇంప్రూవ్ చేస్తాం, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాం. వెరాజ్ ఆర్థోపెడిషియన్స్ ఆర్ సర్జన్స్ బేసికలీ. సో దే డెఫినెట్లీ టెన్ టు డూ సర్జరీస్ ఆర్ టాబ్లెట్లే రాస్తారు వాళ్ళు. అండ్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్ టు నో దట్ అంటే అసలు ఆస్టియోఆర్థరైటిస్కి క్యూరే లేదని చెప్పారు మీరు. ప్రాబ్లం ఏంటంటే జనాలందరూ ఇది హైలీ కమర్షియల్ ఇండస్ట్రీ. మాకు ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్స్ అంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు జనాలు. అమ్మో దారుణం. అవును. సో అట్లాంటి చోట అసలు ఫోన్లకు లక్షలు పెడుతున్నారు, కమర్షియల్ ఇండస్ట్రీ అనట్లేదు. కార్లకి లక్షలు పెడుతున్నారు, కమర్షియల్ ఇండస్ట్రీ అనట్లేదు. ఒక డాక్టర్ హెల్త్ బాగు చేస్తున్నప్పుడు ఎందుకు కమర్షియల్ ఇండస్ట్రీ అన్నారని చూసుకుంటే, అసలు మెయిన్ రెవెన్యూ సోర్సెస్ హాస్పిటల్స్కి వచ్చేది మీకు జనాలు వస్తే ఓపీ ఫీజుల ద్వారా వస్తాయి. వీళ్ళు వచ్చిన దగ్గర మాకు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వస్తారు, మా దగ్గరికి మీ పేషెంట్స్ని పంపించండు అంటే మా పేషెంట్స్ దగ్గర పంపించండు అని. అంటే స్కాన్లు, ఇక్కడ మేము స్కాన్లు కూడా అందుకే రాయట్లేదు, బయటకి ఎక్కడికి పేషెంట్స్ని పంపించాం. అండ్ ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ మెడిసిన్స్లో మాకు చాలామంది వస్తారు, మా ఫార్మా రెప్స్ వస్తారండి, మా మెడిసిన్స్ రాయండి అంటే మా మెడిసిన్స్ రాయండి అంటారు. అసలు క్యూరే లేని చోట దీన్ని టెంపరీ డిలే చేయడం కోసం పేషెంట్స్ చేత మందులు మింగిస్తూ ఉంటే పేషెంట్ మోసపోయినట్టు ఫీల్ అవుతాడు. కాబట్టి అండ్ ఎక్కడికి వెళ్ళాలో చూస్తే ఇప్పుడు కొత్తగా పీఆర్పీ అనేది వచ్చింది కాబట్టి అందరూ గూగుల్ చేస్తున్నారు. ఆర్థోపెడిషియన్స్ కూడా మేమే చేసేస్తాం, సర్జరీయా మేము చేస్తాం, నాన్ సర్జరీ అది కూడా మేమే చేసేస్తాం అంటారు. ప్రాబ్లం ఏంటంటే బిలీఫ్ సిస్టమ్. మీరు పీఆర్పీలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి అనుకుంటే సర్జరీలు చేయడం ఎందుకు? ఆర్థోపెడిషియన్స్ మామూలుగా హాస్పిటల్స్ సర్జరీలు మానేయచ్చు. పీఆర్పీలు పనిచేయవు, సర్జరీకి ఎలాగ వెళ్ళాల్సినప్పుడు పీఆర్పీలు చేయకండి. కానీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, చెప్పండి, పీఆర్పీ పనిచేస్తుందా? ఒకటి మేడం, ప్రపంచంలో సొల్యూషన్ లేని చోట పీఆర్పీ అనేది ఇంటర్వెన్షన్. అంటే మందులకి సర్జరీకి మధ్యలో చేయాల్సిన పని డాక్టర్ మూడోది ఉంటే ఇంటర్వెన్షన్ చేస్తారనమాట. ఫర్దర్ పాడే అంటే ఇక్కడ మామిడికాయ గుజ్జులాగా ఇంత లీటర్ రాదు, కానీ ఒక థిన్ ఫిల్మ్ వస్తుంది మీకు. ఇక్కడ ఏదో రాయడాలు పుయ్యడాలు మెడిసిన్స్ మీద కాకుండా మీకు జాయింట్కి గ్యాప్ పెరుగుతుంది అంటే మధ్యలో పెరిగేది కార్టిలేజే. సో అది ఇక్కడ పునరుత్పత్తి చేస్తారు. అండ్ ఎలా చేస్తారు అంటే బ్లడ్ ప్లాస్మాకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ జుట్టు గోళ్ళు ఉంటాయి, జీవితాంతం ఎంత కట్ చేసినా పెరుగుతూనే ఉంటాయి. అండ్ మీకు కాలు అరిగిపోవడం పక్కన పెట్టండి, ఎవరికైనా కాలు విరిగిపోయింది అనుకుందాము, ఆర్థోపెడిషియన్స్ పైనుంచి పట్టి వేస్తారు, లోపల అదే అతుక్కుంటుంది. అండ్ అనుకోకుండా కిచెన్లో స్కిన్ కట్ అయింది అనుకుందాము, మీరు బ్యాండెడ్ వేసినా వేయకపోయినా అది అతుక్కుంటుంది. ఇవన్నీ మీ బ్లడ్ ప్లాస్మాలో ఉండే ఈ పునరుత్పత్తి గుణాలు ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్కి, దాన్ని కాన్సన్ట్రేటెడ్ పూల్లో తీసుకొని డాక్టర్ ఇంటర్వెన్షన్స్ చేస్తారు. ఇది పనిచేస్తుంది. ఆ ఇంటర్వెన్షనే మనకి అంటే ఉండే నొప్పికి కారణం, మూల కారణం ఏదైందో దాన్ని తీసేసే దిశగా పనిచేస్తుంది అంటారు. సో డాక్టర్ సాహిత్య, మీరు కెన్ టెల్ us about 1 or 2 కేసెస్ మీరు హ్యాండిల్ చేసిన కేసెస్ గురించి. సో ఇవాళ పొద్దు నుంచి నేను 3 కేసెస్ చూసాను మేడం. సో అందులో ఒక పేషెంట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 పేషెంట్ వచ్చారు. సో ఆవిడకి నేను ఫస్ట్ జెనిక్యులర్ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేశాను. సో ఇవాళ ఆవిడ ఫస్ట్ పీఆర్పీకి వచ్చారనమాట. సో ఆవిడ అడిగే ఎవ్రీ టైమ్ ఐ చెక్ 3 things. ఒకటి ఏంటి అంటే ఒక పేషెంట్ వాళ్ళ సిమ్టమాటిక్ రిలీఫ్ ఎంత ఉంది అనేది చెప్తారు. రెండోది నేను స్కాన్ చేసి చూస్తాను ఇంప్రూవ్మెంట్ అనేది. అండ్ మూడోది వాళ్ళ వాకింగ్ స్టైల్,
వాళ్ళ నడిచే విధానం అండ్ ఆల్, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫోర్త్ వన్. సో ఇవన్నీ నేను అసెస్ చేస్తే ఆవిడకి 90% ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఇన్ ద ఫస్ట్ సిట్టింగ్ ఉందని చెప్పారు. రైట్. సో నేను యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కి పిఆర్పి అనేది మ్యాజిక్ కాదు ఇక్కడ. పిఆర్పి అనేది ఎప్పుడు మ్యాజిక్ అవుతుంది అంటే నేను చెప్పిన డూస్ అండ్ డోంట్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి, అండ్ వాళ్ళు ఎర్లీ గ్రేడ్లో ఉంటారు. అంటే గ్రేడ్స్ 4 గ్రేడ్స్ ఉంటాయి టోటలీ నీ ఆస్టియోఆర్థరైటిస్. సో ఎర్లీ గ్రేడ్స్లో ఉన్న పేషెంట్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఫస్ట్ 2 సిట్టింగ్స్లోనే ఇంప్రూవ్మెంట్ బాగా తెలుస్తుంది అనమాట. ఇది వాళ్ళకి ఆల్రెడీ గుజ్జు ఉంది కాబట్టి దాని మీద మనం కొంచెం ఆజ్యం పోస్తున్నట్టు బేసిక్. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ క్యాటలిస్ట్, నథింగ్ ఎల్స్. పూర్తిగా లేకపోతే ఇంకా తప్పనిసరి. పూర్తిగా లేనప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ పాలియేటివ్ కేర్ అంటారు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి పాలియేటివ్ కేర్ అంటాం అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు నొప్పి భరించలేకుండా చేయడం అనేది పాలియేటివ్ కేర్ అంటాము. సో ఈ లేటర్ గ్రేడ్స్ వాళ్ళకి పిఆర్పి మ్యాజిక్లో పని చేయదు. అలాంటి వాళ్ళకి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మీకు నొప్పి తగ్గుతుంది, అండ్ లేటర్ కొంచెమైనా అంటే మీరు పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి సర్జరీ 1 or 2 years పోస్ట్పోన్ చేసుకోవాలంటే దిస్ ఇస్ వెరీ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే మీ ఓన్ బ్లడ్ ద్వారా జరుగుతుంది, బయట నుంచి ఎటువంటి కెమికల్స్ వేయము, సో నో సైడ్ ఎఫెక్ట్స్. రైట్, దట్స్ అబౌట్ పిఆర్పి అండి. అండ్ సో రాజ్ మీరు చెప్పండి, వాట్ ఈస్ మీరు చేసే స్పెషాలిటీ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషాలిటీ అనేది, వాట్ డూ యూ డూ యాక్చువల్లీ? అంటే ఎక్సర్సైజ్కి న్యూట్రిషన్కి చాలా పెద్ద విలువ ఉంటుంది అండి. అన్ఫార్చునేట్లీ ప్రతి మనిషి తింటాడు కాబట్టి తినడమే క్వాలిఫికేషన్ అనుకుంటారు. మీరు మీ వాచ్మెన్ అడగండి డైట్ చెప్పేస్తారు, ఇంటి పక్కన వాళ్ళని అడగండి చెప్పేస్తారు. ఇక్కడ ఎవరు నాకు తెలియదు అని చెప్పట్లేదు, ఎవరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవట్లేదు. అలాంటి చోట ఇక్కడ మేము స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటాము, అండ్ క్లినికల్ డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ ఉంటాము. అండ్ నీ ఎక్సర్సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గితే నీ మీద పడే జాయింట్ మీద బరువే తగ్గుతుంది. అండ్ కండరాలు చుట్టుపక్కల ఎంత బలంగా ఉంటే మీకు క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ ఆ నీ జాయింట్ అంతా బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఉట్టి పిఆర్పి పంపించేసి జనాలు పంపించేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో పిఆర్పి చేయించేసుకున్నాం ఇంకా లైఫ్ టైం సూపర్ ఉంటుంది అనేటట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మాకు ఆంధ్ర తెలంగాణ నుంచి జనాలు వస్తారు మేడం, అండ్ వాళ్ళు ఎక్సర్సైజ్ తప్పు చేసి కాలు నొప్పి వచ్చినా పిఆర్పి పని చేయట్లేదు అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదు, దే కన్సూమర్స్. ఓకే, వెయిట్ ఎక్కువ ఉండి రోజు ఇష్టం వచ్చినట్టు వాకింగ్లు జాగింగ్లు డాక్టర్లే నడవమంటున్నారు, వీళ్ళు నడిచేస్తున్నారు. మనిషి అనేవాడు ఫస్ట్ అసలు వాకింగ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్. అంటే మీకు ఫిష్కి ఫిన్స్ ఉంటాయి, ఇది ఈతుంది, పక్షులకి రెక్కలు ఉంటాయి, అవి ఎగురుతాయి, మనిషికి కాళ్ళు ఉంటాయి, అవసరమైనంత వరకు వాడుకోవాలి. కానీ ఈ జనరేషన్లో మీకు బైకులు, కార్లు, ఓలాలు, ఆటోలు, ఇన్ని ఊబర్లు ఉండగా మనిషి అనేవాడు ఇన్ని కిలోమీటర్లు నడవక్కలే, కూర్చొని స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటే కండరాలు బలంగా ఉంటాయి. అవి చెప్పాలంటే వీళ్ళకి ఐడియా ఉండదు. సో వాకింగ్ ఈజ్ అ వెరీ ఈజీ ప్రాక్టీస్, రైట్? అది చాలా మందికి తెలియదు వాట్ యువర్ టెలింగ్. అంటే 10,000 స్టెప్స్ నడవాలని చెప్పేసి ఒక ఆంక్ష పెట్టేసుకున్నాం మనకు మనం, ఒక రూల్, ఒక బెంచ్ మార్క్ పెట్టేసాం కదా. అంటే ప్రాబ్లం ఏంటంటే మేడం, మా పిల్లాడికి కూడా ఒక బూస్ట్ ఇచ్చేసి నడవరా అంటే ఓపుకున్నంత వరకు 10 కిలోమీటర్లు నడుస్తారు మేడం. ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఈజీగా చేయగలిగింది ఏంటంటే వాకింగ్, కాబట్టి దాన్ని నమ్ముకుంటారు. కానీ ఇక్కడ మేము స్ట్రెంత్ ట్రైనింగ్ చేయిస్తాము. మా దగ్గర లోపల జిమ్ ఉంటుంది. హాస్పిటల్లో ఎక్కువ కాఫీలు లేకపోతే ఇలాంటి ఫుడ్ ఉన్న చోట జిమ్ పెట్టుకునే హాస్పిటల్ చాలా రేర్. అవును, ఇక్కడ మార్కెట్ లేకపోయినా కూడా మేము జిమ్ పెట్టుకున్నాము. ఇంత రిసోర్సెస్కి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే ఇలా చేస్తేనే పేషెంట్ గెలుస్తాడు, కానీ ఉట్టి పిఆర్పి చేస్తే కాదు అనమాట. సో మేము చేసి వాళ్ళకి చూపిస్తాము. వాళ్ళకి అర్థం కాకుండా ఎక్సర్సైజ్ పంపించినా మేము వాళ్ళకి ఎలా కరెక్ట్ చేయాలో ఫామ్ పోస్చర్ చెప్తాము. అట్లా వి ట్రావెల్ విత్ పీపుల్. సో టిపికల్గా మనం అంటే మీరు పెయిన్ హీల్ చేసి మేనేజ్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఆబ్వియస్లీ గంటలు కిచెన్లో నిలబడి పనిచేసే హౌస్ వైఫ్స్ ఉంటారు, అలాగే స్టాండింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ట్రాఫిక్ సిబ్బందిని చూస్తే చాలాసార్లు బాధేస్తుంది చూస్తే, హౌ లాంగ్ దే ఆర్ స్టాండింగ్ ఆన్ ద రోడ్ అని చెప్పి. అలాగా యూనో మనకి కొన్ని ప్రొఫెషన్స్లో ఈవెన్ గ్రోసరీ స్టోర్స్, సేల్స్ లైన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాగా స్ట్రెస్ పడేది మోకాళ్ళ మీదే. కరెక్టేనండి? రైట్. గివ్ us a profile of the kind of people that come to you. That's what I'm trying to ask. అంటే ఇప్పుడు చాలా ఏజ్ గ్రూప్స్లో అందరికీ అరిగిపోతుందండి. 45, 55, 65, 75 దగ్గర నుంచి 92 years పేషెంట్స్ వరకు మేము చూసాము. ఓకే, రకరకాల ఊర్లు, రకరకాల ప్రొఫెషన్స్లో ఉంటారు. స్టాండర్డ్గా ఒకప్పుడు మా అమ్మమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు అడిగేవి కాదు. ఈ జనరేషన్ తర్వాత మోస్ట్లీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ దగ్గరే తేడాలు వస్తున్నాయి వీళ్ళకి. అది అంటే అక్కడ మార్కెట్ లేదని ఎందుకన్నానంటే, ఒకసారి ఎవరు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవట్లేదు. డైట్ అంటే రాత్రి 2 రోటీలు ఇంత బ్రౌన్ రైస్ని తగ్గిపోదాం అనుకుంటున్నారు. కానీ ఒకవేళ కనుక మీకు ఒళ్ళు పాడైంది అనుకోండి, డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ 100 మంది బాడీని ఫిక్స్ చేయడానికి ఉంటారు. అందుకు ఇక్కడ మార్కెట్ లేని చోట ఎక్కువ మంది ఉండి, డాక్టర్లు తక్కువ మంది ఉండి, ఇక్కడ ఒక గైడెడ్ ప్రొసీజర్లు తీసుకెళ్ళి మీరు ఒక దగ్గర వదిలిపెడతాము. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే హాలిస్టిక్గా చేస్తున్నారు మీరు. నాట్ జస్ట్ ఏదో ట్రీట్మెంట్, మోకాలు నొప్పి వచ్చింది అక్కడ మంది వేస్తాము, ఇంజెక్షన్ ఇచ్చాము, అయిపోయింది కాదు. దాని తర్వాత బాడీ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఇంటికి వెళ్ళాక ఎలా కంటిన్యూ చేసి మళ్ళీ రికవర్ కాకుండా చూసుకోవాలి, మళ్ళీ 2 నెలల తర్వాత చెకప్కి వస్తే హౌ టు మేక్ ష్యూర్ దట్ ఇంకా డీజనరేట్ కాలేదని చెప్పి.
సో అండ్ ఫాలోఅప్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడండి. సో పిఆర్పి జస్ట్ చేసేసి పంపించేయడం కాదు. సో అది ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, దీస్ ఆల్ ప్లే అ కీ రోల్ బేసికలీ. PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, ఆల్దో ఇట్ ఇస్ ఫ్రమ్ అవర్ ఓన్ బ్లడ్, అన్ని ఏజెస్ వాళ్ళకి చేయొచ్చా అండి ఇది? అన్ని ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ ఫ్రమ్ 18 years to 90 years. 90 years వాళ్ళు కూడా చేయొచ్చు ఏ విధమైన? ఇన్ఫాక్ట్ చేసాం కూడా. And అండ్ వాళ్ళకి ఈస్ relief వెరీ హ్యాపీ. వీ హ్యావ్ అ మేల్ పేషెంట్ హూ వాజ్ లైక్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అనమాట ఆయన. సో ఎందుకు బెడ్ రిడన్ అంటే అంత శుభ్రంగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు, ఓన్లీ థింగ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆయన కనీసం బాత్రూమ్ వరకు దట్స్ ద ఓన్లీ థింగ్ హీ ఆస్క్డ్ మీ, అమ్మ నన్ను బాత్రూమ్ వరకు నా పని నేను చేసుకునేంత వరకు ఐ కాంట్ డిపెండ్ ఆన్ మై కిడ్స్ ఫర్ దట్ అని చెప్తే, సో ఐ డిడ్ దట్. సో ఆయన ఇవాళ వరకు కూడా హ్యాపీగా నడిచి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. చాలా పెద్ద అంటే మనకి అర్థం కాదండి చెప్తే, కానీ లైఫ్ స్టైల్లో మనకి నొప్పి తగ్గించి మనం ఎలాగైతే ఒక ఐస్ క్రీమ్ తింటే హ్యాపీ ఫీల్ అవుతాం, ఒక మనకి జీతం వస్తే నెల జీతం వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం, అలాగే నొప్పి తగ్గితే హ్యాపీనెస్ అనేది యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అంటే మనిషి అనేవాడు చిన్నగా నొప్పి మొదలైనప్పుడు యాక్ట్ అవ్వట్లేదు మేడం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే గ్రేడ్ 1, 2లో ఉన్నప్పుడు మాకు చెప్పే ఫోన్ కాల్స్ కానీ ఎక్స్రే రిపోర్ట్స్ కానీ ఈ రోజు దాకా మాత్రమే చెప్తారు పాస్ట్ హిస్టరీతో. వీళ్ళందరికీ కొద్దిగా నొప్పులు ఉన్నప్పుడు ఇంత పిఆర్పీలు ఇవన్నీ ఎందుకులో చూసుకుందాం అనుకుంటారు. వీళ్ళకి క్యూర్ లేని చోట ఉన్నదే 4 grades, గ్రేడ్ 1, 2, 3, 4 మొత్తం అరిగిపోయాక మాకు ఇక్కడ లిటరల్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది నడవలేని పొజిషన్లో వస్తారు. వీళ్ళు ఎవరికి ఇలా అవుతామని తెలియదు, తెలిసే జాగ్రత్త పడతారు. అదే మరి అలా అవ్వకుండా డాక్టర్ సాహిత్య ఏమైనా జాగ్రత్తలు తీసుకొచ్చేప్పుడు నాకు నొప్పి లేదు, ఊరికే వెళ్ళి నేను చెకప్ చేసుకోవడం అవసరం అంటారా? చెకప్ చేంజ్ అంటే మీకు గ్రేడ్ తెలియడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నొప్పి లేనప్పుడు జాగ్రత్తలు పడ్డు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అవును. సో డైట్, ఎక్సర్సైజ్, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మినిమల్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మినిమల్ ఆఫ్ డైట్, అంటే ఫ్యాన్సీ డైట్స్ అవి కాకుండా ఫ్యాట్ డైట్స్ ఉంటాయి ఇవన్నీ, అవి కాకుండా రెగ్యులర్గా మీరు డైలీ తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూ, అండ్ మెయిన్లీ ఎక్కువసేపు నిల్చోవడం, ప్రొలాంగ్ స్టాండింగ్, ప్రొలాంగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ పేరిట 10,000 steps వేసేయడము, మెట్లెక్కి దిగేయడము, ఇవన్నీ చేయకుండా ఉంటే. చాలా మందికి మెట్లెక్కి దిగడం అంటే చెప్పిన, చాలా మందికి మెట్లు ఎక్కడం అంటే టెన్షన్, టార్చర్ అండి. మోకాళ్ళలో అది తెలియని డిస్కంఫర్ట్, దిగేటప్పుడు అయితే మరీ ఇంకా ఘోరం. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. వాళ్ళు అలానే ప్రెజెంట్ చేస్తారు. నా దగ్గర 45 years ఎర్లీ గ్రేడ్స్లో ఉంటారు కదా వీళ్ళు, నాకు నడిచి మెట్టు దిగేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుందండి, ప్రొలాంగ్ సిట్టింగ్, కూర్చుని లేచేటప్పుడు నాకు చాలా నొప్పి ఎక్కువ అవుతుంది. ఇలాంటివే స్టార్టింగ్ స్టేజెస్ అనమాట. ఇలాంటి స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చిన పేషెంట్స్కి మనము చిన్న చిన్న మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్, ఇలాంటి పిఆర్పి థెరపీ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే అదేదో ఆ తైలం ఈ తైలం రాసేసుకుని అన్ఫార్చునేట్లీ తర్వాత కాల్షియం నాలుగు మింగేసి అయిపోయింది నాకు క్యూర్ అయిపోతాను, కాల్షియం ఎంత అబ్జర్వ్ అవుతుంది కూడా చూడరు బాడీలో. మెయిన్ థింగ్ ఇక్కడ వీళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు మేడం. సర్జరీకి వెళ్ళే వాళ్ళు మీరు ఇప్పుడు ర్యాండమ్గా ఏదైనా ఆర్థో హాస్పిటల్కి వెళ్ళి డోర్ నాక్ చేసి ఏమంటే సర్జరీకి వెళ్తున్నారు కదా మరి ఏం ప్రయత్నాలు చేశారని అడగండి. ఇక్కడ ఒకళ్ళు మహాబీర్ గింజలు నానబెట్టమంటారు, ఒకళ్ళు బెండకాయలు తినమంటారు, బెండకాయలు తింటే గుజ్జు వచ్చేస్తుంది అంటారు, ఇంకొకళ్ళు ఎక్కడికి వెళ్ళినా పెయిన్ కిల్లర్లు ఇస్తారు, లేకపోతే ఇది పని చేయట్లేదంటే మసాజ్ బ్యాగులు లేకపోతే మసాజులు చేయడాలు, ఇంక ఇట్లాంటి 100 ప్రయత్నాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏమాత్రం పని చేసినా సర్జరీకి వెళ్ళే వాళ్ళు షాపింగ్కి వెళ్ళేట్టు వెళ్ళరు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక వెళ్తారు మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎలెక్టివ్ ప్రొసీజర్. అంటే తెలియకుండా రోడ్ మీద యాక్సిడెంట్ అయిందనుకోండి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టేస్తారు, మీకు తెలియదు. లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి తెలియకుండా ఐసీయూలో పెట్టేస్తారు. కానీ మోకాల రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనం వెళ్ళి డాక్టర్ని బాబు నేను నడవలేకపోతున్నాను నాకు చెయ్యండి అని అడిగి మరీ చేయించుకునేది అన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తారనుకుంటున్నారు. ఇక్కడ ఏ ఒక్కటి పని చేసినప్పుడు సర్జరీలు అవసరం లేదు కదా. అండ్ బెండకాయలు తినేసి గుజ్జులు వచ్చేసి లేకపోతే మహాబీర గింజలు తిని గుజ్జులు వచ్చేస్తే డాక్టర్లందరూ కూడా వెజిటేబుల్ షాప్స్ డ్రై ఫ్రూట్ షాప్స్ పెట్టుకోవాలి. కానీ మా అమ్మకు అలాగే వస్తే మా పక్కింటి ఆంటీ చెప్పింది కొన్ని కూరగాయలు తినడం మానేస్తే వేడి చేయదు, ఇలాంటివి కూడా చెప్పారు. వేడి చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయని. అదే చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ వాచ్మెన్ దగ్గర నుంచి అందరూ చెప్పేవాళ్ళు. అందరూ ఇప్పుడు అందులో నిజం చెప్తానండి, ఇంటర్నెట్ బాగా పుంజుకుని గూగుల్ వచ్చేసాక ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు పడితే వాళ్ళు గూగుల్ చేసేసుకుని హ్యాపీగా వాళ్ళ సెల్ఫ్ హీలింగ్ చేసేసుకుని ఇలాంటి విషయాల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఫ్యూచర్ తెలియదు. యాజ్ హీ వాజ్ టెల్లింగ్ వాళ్ళకి ఫ్యూచర్ తెలియదు సినారియో ఏంటి అనేది. సో ఇదంతా మా ప్రయత్నం ఏంటంటే ఎర్లీ గ్రేడ్స్లో మా దగ్గరకు వచ్చారనుకోండి మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో యాక్చువల్లీ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటేనండి ఇట్స్ యాక్చువల్లీ యూ షుడ్ లవ్ యువర్ బాడీ. మిమ్మల్ని మీరు చాలా బాగా కేర్ తీసుకుని ప్రేమించితే మీ శరీరాన్ని మీరు వాల్యూ చేస్తే దానికి చిన్న నొప్పి వచ్చినా కూడా ఆ నొప్పులదే ఉందిరే వస్తుంది పోతుంది అని అనుకోకుండా పక్కన పెట్టుకుంటే ఇమీడియట్గా దాన్ని ఇంటర్వెన్షన్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు.
ప్రొలాంగింగ్. ఇది ఇంటెన్సిటీ పెరిగినంత వరకు వీళ్ళందరూ ఈ రోజు దాకా చెప్తారు, కానీ గ్రేడ్ 4 తర్వాత వస్తే మేడం లిటరల్గా వీళ్ళకి మేకుల మీద నడిచినట్టు ఉన్న కొంచెం కాట్లజ్ కూడా అరిగిపోతే దే విల్ బికమ్ ఇమ్మొబైల్. మినిమం లగ్జరీస్ ఎలా ఉంటాయంటే ఎవరైనా డోర్ బెల్ కొడితే తీస్తే బాగుండు, లేకపోతే బాత్రూమ్కి నా పని నేను చేసుకుంటే బాగుండు, ఇట్లా వెళ్తాయి. అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ దాకా వెళ్ళే లోపల వీళ్ళకి ఎటెలాలో కూడా తెలియని పరిస్థితి. ప్రతి ఒక్కరు బోర్డు పెట్టుకుని వాళ్ళందరూ పిలుస్తారు. అండ్ ఇక్కడ చిన్న హాస్పిటల్ దగ్గర మాకు ఏం చెప్తారంటే, మేము పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మీకు తెలుసా పలానా ఆర్థో హాస్పిటల్కి వెళ్తామంటారు. కానీ మా డాక్టర్ ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా 2 పనులే చేస్తారు. సర్జరీలు, అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేసుకుంటారు, అంత పెద్ద విషయాలు కాకపోతే మందులే రాస్తారు. అవి కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి గ్లూకోజమిన్, కార్నిటిన్ సల్ఫేట్, కాల్షియం టాబ్లెట్లు, వైటమిన్ డికి ఒక పెయిన్ కిల్లర్ కంటే ఇవ్వడానికి కూడా ఉండదు. వీళ్ళలా తీసుకొని ఇది పని చేయలేదంటే ఇంకొక బోర్డు పెట్టుకొని ఇంకొకళ్ళు వస్తారు, అది పని చేయలేదు అనుకుంటే ఇంకొకళ్ళు వస్తారు. కానీ మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా సర్జరీకి వెళ్ళడం అనేది అనివార్యం అవుతుంది మేడం. నేను పిఆర్పికి కొంచెం డెఫినేషన్ మారుస్తానండి. ప్రాణా రిచ్ ప్లాస్మా థెరపీ. Absolutely. Because so many people may find a lot of relief from this kind of a treatment. సో అంటే బిఫోర్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అబౌట్ పిఆర్పి అంటే ఏంటి, అసలు ఎవరెవరు వస్తారు, ఎందుకు బయట అన్నీ ట్రై చేసి విసిగిపోయి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఫైనలీ ది గెట్ రిలీఫ్ అని చెప్పి. ఫైనలీ రాజ్ అండ్ డాక్టర్ సాహిత్య, వాట్ వుడ్ ఐ లైక్ టు టెల్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, అంటే ఇవాళ నేను స్పెషల్గా వచ్చాను ఇవాళ ఇన్ఫర్మేషన్ అందరికీ అందాలని చెప్పి, కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ పెయిన్ అండ్ మేనేజింగ్ పెయిన్? ఫస్ట్ మీరు రాజ్. ఒకటి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది చిన్నప్పుడు చెప్పిందని ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. చిన్నగా నొప్పి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకండి. ఒకటి, వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, దీనికి మోకాల అరుగుదల వల్ల వచ్చిన నొప్పికి క్యూర్ లేదన్నప్పుడు మీకు ఎలా అయితే కరోనా కోసం వ్యాక్సిన్ ఎదురు చూస్తారో అలా ఎదురు చూసి మరీ పీఆర్పీలు చేయించుకోవాలి. కానీ మొత్తం కాలు పాడైపోయాక ఐసీయూలో చూసుకుందాం అని కరోనా కోసం చూడరు కదండి. సో ఎమర్జెన్సీ దాకా వెళ్ళి కాళ్ళు ఇచ్చుకుంటూ లేకపోతే కాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితిలో రాకుండా ఏ గ్రేడ్ 2-3 అన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఆల్వేస్ ప్రివెంటెడ్, సో దట్ కాలు పాడవకుండా గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళకుండా ఉంటుంది. ఈజ్ మై బిగ్గెస్ట్ అడ్వైస్. అండ్ హెల్తీ బాడీ కాంపోజిషన్ ఎక్సర్సైజ్ షుడ్ బి వెరీ ప్రైమరీ రోల్, సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఉండాలి అండి. అబ్సల్యూట్లీ, వెరీ వెల్ సెడ్. అండ్ డాక్టర్ సాహిత్య, మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చెప్పండి, హౌ కెన్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ జాయింట్స్ బెటర్? ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, యాజ్ హీ టోల్డ్ ఇట్. సో ఎప్పుడు కానీ మీకు ఏమైనా సంకేతం, పెయిన్ ఇస్ అ సంకేతం, యువర్ బాడీ ఈజ్ సేయింగ్ సంథింగ్, లిసన్ టు యువర్ బాడీ. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, లిసన్ టు యువర్ బాడీ. అండ్ మీ పెద్దవాళ్ళు సెట్ చేసిన వాల్యూస్, ఇంట్లో ఫుడ్ తినండి, బయట తిని లావ్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. కరెక్ట్. సో అలాంటి కాకుండా ముందే జాగ్రత్త పడి మీ బాడీ పెయిన్ అని ఏ బాడీ పార్ట్లోనే చెప్తుంటే అది ప్రొలాంగ్డ్ మోర్ దెన్ 3 months క్రానిక్ పెయిన్గా మారుతూ ఉంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ అ మెడికల్ హెల్ప్. అండ్ బిఫోర్ టేకింగ్ అ మెడికల్ హెల్ప్ ట్రై మెయింటైన్ బీయింగ్ ఫిట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మెయిన్ థింగ్, చాలా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు రాజ్ అండ్ డాక్టర్ సాహిత్య. మెయిన్ థింగ్ ఏంటంటే, వాట్ ఐ రియలైజ్ ఇస్ దట్ ఒక ట్రీట్మెంట్ నొప్పి ఉన్నప్పుడు ముందు వినేవాళ్ళు మనకు కావాలి. అలా విని ఆ సమస్య ఏంటో తెలుసుకుని తక్షణమే మనకి ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా 10 సార్లు తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోయి అమ్మయ్య నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చాననే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేవాళ్ళు కావాలి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్, ఐ థింక్ ఈ ప్రాణా పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ఈజ్ ద రైట్ ప్లేస్. తప్పకుండా ఇది ఎక్కడుందంటే ఇట్ ఈస్ ఇన్ పిల్లర్ నెంబర్ 139 అత్తాపూర్. Yeah, pillar number 139 Attapur, and congratulations to these young business partners who are actually making this place so available to so many people. And thank you Raj, thank you Dr. Sahitya, and thank you all for watching. Inka nenu noppi free going home, bye. నేను చీరాల నుంచి వచ్చానండి. చాలా రోజుల నుంచి ఫస్ట్లో అయితే కొంచెం నొప్పులుగా ఉంటే అదేలే తోసేసుకొని వాకింగ్ చేస్తూ కొంచెం అట్లా నెగ్లెక్ట్ చేశాను. తర్వాత డాక్టర్ గారు చీరాలు చూపించుకుంటే 3rd stage 4th stage అన్నారు. ఇంకా కొంచెం భయం వేసింది, చాలా బాగా దిగులు పడ్డాను కూడా, అసలు నడవలేకపోతానేమోనని. తర్వాత ఇలాగే యూట్యూబ్లో చూసి ఇంటర్వ్యూస్ చూసి మేడం గారిది వచ్చామన్నమాట. చాలా వరకు ఫస్ట్ RH చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత 90% నాకు నొప్పి తగ్గిపోయింది. తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఈరోజు పిఆర్పి చేయించుకున్నాను. నెక్స్ట్ 2nd సిట్టింగ్ కూడా అవుతుంది ఇంకో 15 daysకి. చాలా బాగుంది నాకైతే.